నమస్తే, నా పేరు సుధారాణి. నేను కొరిసిపాడు మండలం, బాపట్ల జిల్లా, బొడ్డువానిపాలెం గ్రామంలో నివసిస్తున్నాను సార్. నేను నా 842/2 సర్వే నెంబర్లో 13.5 సెంట్ల స్థలం ఉంది సార్. అక్కడ నేను నివసిస్తూ ఉండగా నీకు ఇంటి నుండి వెళ్ళడానికి దారే లేదు అని చెప్పేసి నేరెళ్ళ వెంకటేశ్వర్లు, గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా తమ్ముడు కర్నుమ ఒక పెద్ద అడ్డుగోడ కట్టారు సార్. ఈ విషయమై నేను అనేక మంది అధికారులను సంప్రదించాను సార్. వాళ్ళు న్యాయం చేస్తామని 2 సంవత్సరాలు తిప్పుకొని అతను కోర్టుకు వెళ్ళిన తర్వాత మేమేమీ చేయలేమని చేతులెత్తేశారు సార్. మేము ఓట్లేసి గెలిపించుకున్న మా జగన్మోహన్ రెడ్డి సార్ని అడుగుదామని పాదయాత్రగా వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత జిల్లా కలెక్టరు 2 ఎంఆర్ఓలను పిలిపించి మమ్మల్ని వెనక్కి 100 మంది పోలీసులతోటి వెనక్కి తెచ్చి దారిని జిల్లా డిస్ట్రిక్ట్ సర్వేర్ చేత సర్వే చేయించి నాకు దారిని గుర్తించి ఆ దారిని ఇవ్వకుండా పక్క దారిని కల్పించారు సార్. మేము వద్దు అని ఎంత మొత్తుకున్నా నీకేం ఇబ్బంది ఉండదమ్మా, ఈ దారిని ఎవరు ఆపరని చెప్పారు సార్. మేము 6 నెలలు మమ్మల్ని నడవనిచ్చారు సార్. నేరెళ్ళ వెంకటేశ్వర్లు తిరిగి మళ్ళా గోడ కట్టారు సార్. ఈ నెల 18వ తారీఖుకి సంవత్సరం సార్. సంవత్సరం నుండి కట్టుబట్టలతో ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి నోటీస్ లేకుండా మేము మళ్ళా తిరిగి కడుతున్నామని ఎవ్వరికి విషయం తెలియపరచకుండా నా స్కూల్ విధులకు నేను వెళ్ళిన తర్వాత గోడ కట్టేశాడు సార్. మేము మళ్ళా ఈ విషయమై అయ్యా మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము, మాకు ఇంట్లోకి పోవటానికి లేదు, నా వస్తువులన్నీ లోపలే ఉన్నాయి, ఈ విధంగా కట్టుబట్టలతో బయట పెట్టారని సంవత్సరం రోజుల నుండి ఎంతో మందిని, అందరి అధికారులని ఎవరైతే పగలగొట్టించారో వాళ్ళందరికీ మళ్ళా తెలియపరిచాము సార్. వాళ్ళు ఎరిగి ఎరగనట్టు కాముగా మాకేం తెలియదు, మేమేమి చేయలేము, అప్పుడు కోర్టులో ఉంది సార్ పగలగొట్టినప్పుడు, ఇప్పుడు అదే సాగు చూపిస్తున్నారు సార్. పగలగొట్టిన వాళ్ళు మరలా కోర్టు తేలిందాకా నన్ను నడవనియాలి కదా సార్. ఈ విధంగా ఒక ఒంటరి మహిళ, ఎస్సీ మహిళ వాళ్ళ మధ్య ఉండకూడదని ఓసీ వాళ్ళందరూ ఇలా చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు సార్. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం సార్. ఈ ఏపీలో బ్రతకటం కష్టమని విన్నవించుకుందామని నేషనల్ కమిషన్ దగ్గరికి వెళ్ళాం సార్. అక్కడ కమిషనర్ గారు అడిగితే నేనేమీ చేయలేను అని చేతులు ఎత్తేశారు సార్. సార్, ఏ దళిత నాయకులు కానీ, ఏ కమిషనర్లు కానీ ఎవరూ దళితులకు న్యాయం చేయటం లేదు సార్. మేము అక్కడ ధర్నా చేసి ఈ విషయాన్ని అనేక ఛానల్స్ ద్వారా తెలియపరిచాం సార్. మళ్ళా మాకు అందరూ వైసీపీకి సంబంధించిన నాయకులందరూ ఫోన్లు చేసి అమ్మారా నీకు తప్పకుండా న్యాయం చేస్తాము అని చెప్పి నమ్మకంగా ఇక్కడికి పిలిపించారు సార్. రేపు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ జరుగుతుంది సార్. ఆ సిద్ధం సభలో మేము ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాం సార్. తీసుకువెళ్లే ప్రయత్నంలో ఎవరైనా మాకు హాని తలపెడతారేమోనని భయంగా ఉంది సార్. సీఎం దృష్టికి వెళ్తే తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని ఆశ ఉంది సార్. ఒక స్త్రీని ఇంగిత జ్ఞానం లేకుండా ఇంతమంది 5 సంవత్సరాల నుండి ఇబ్బంది పెడుతూ ఉంటే యంత్రాంగం అంతా చూస్తూ ఉంది సార్. ప్లీజ్ సార్, ఈ వీడియో ద్వారా మీరందరూ తెలుసుకొని స్పందిస్తారని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.